బంగారం అనేటటువంటి దాని మీద ఎందుకు జనం మోజు పడతారంటే మహిళలు ఒకటి అలంకరణకి, రెండవది అది ఒక పెట్టుబడి కింద ఉంటుంది. ఇవాళకి వాళ్ళ కష్టం వస్తే ధన్మని తాకట్టు పెట్టుకోవచ్చు, అంత రూపాయి తీసుకోవచ్చు. అదే మనం బ్యాంకుల్లో వేసినటువంటి వాటిట్లయినా చేసుకోవచ్చు. కానీ ఇది అలంకరణకి పనికి వస్తుంది, ప్లస్ అప్పుకి పనికి వస్తుంది అన్నటువంటి కోణంలో. ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుతున్న వేళ అప్పులు తీసుకునే సంఖ్య పెరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మణప్పురం లాంటి వాళ్ళు, ముత్తూట్ లాంటి వాళ్ళు తీసుకొచ్చేటటువంటిది ఏంటయ్యా అంటే ఇక్కడ అంటే కొన్ని బంగారపు కొట్లోళ్ళు అంటే ఒక దాంట్లోనేమో కొనుక్కోమని ఒక దాంట్లోనే తాకట్టు పెట్టమని అంటుంటారు కదా. ఈ తాకట్టు పెట్టించుకునే వాళ్ళ పాలసీ ఏం చెప్తారు, ఇవాల్టి మార్కెట్ వాల్యూకి 90% అని. వాస్తవంగా అయితే అక్కడ అంత ఉండదు, దాని 60-70% ఇస్తారు. బట్ బల్క్ అమౌంట్ పెరుగుతుంది. ఇదివరకటి రోజుల్లో ఒక ఏది 80,000 రూపాయలు వాల్యూ చేసేది 70,000 ఉన్నప్పుడు అడిగితేనేమో 45,000 ఇస్తే ఇప్పుడు 60,000 దాకా ఇస్తారు. ఇట్లాగా బంగారం లోన్ అయితే ఈ లోన్లకి వచ్చేటటువంటి వడ్డీ 9% ఉంటుంది చిన్న వాటిలో, 26% దాకా తీసుకునే ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. బట్ ముందు మనం ఏమీ లేకుండా అప్పు ఇవ్వమంటే భారీ ఎత్తున వసూలు చేసే రోజులలో బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటున్నటువంటిది భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే వస్తుంది. 1,72,581 కోట్ల రూపాయలు బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు ఈ దేశంలో ఉన్నాయంటే నమ్ముతారా?